అందరికీ నమస్కారం. ఒంగోలులో వైసీపీ మహిళ ఇంగ్లీష్లో అదరగొట్టారు. ఒంగోలులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతోటి ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి అర్జీ సమర్పించే క్రమంలో కూడా ఆమె ఇంగ్లీష్లో అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఆమె మాటలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, అదేవిధంగా వైసీపీ మహిళలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. Yeah. There are so many adulterated liquors going on in Andhra Pradesh. So we request, there are major three demands, sir. One is arrest the culprits and give them the strongest punishments. The second one is the families who have been facing these problems, the government should come down to protect them. And the third is change the bell shops and that one, please. Please policies, sir. If the policy has been changed, it will be very good for us. We inform the government. And she is a district in charge. Okay. So on behalf of we are representing this, sir. Sure. We expect that you will do at least. Definitely, I will recommend this to the government as per the request. Sir, there is a home delivery system going on, sir, which is very drastic. And dantlo adulterated ante kalti mandu enta pranapyam meeku telusu. So please, sir. Definitely. I expect to take a restrict చాలా బాగా చేసింది సార్ ఈ మద్యం మీద. సో ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రజల ప్రాణాలకు అసలు గ్యారంటీ లేకుండా పోతా ఉంది సార్ ఈ మద్యం దాంట్లో. కొంచెం మీరు గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయండి. Also, we request till then the government all stop the liquor right now, sir. Immediate గా స్టాప్ చేయించండి. ఇప్పుడు అంటే వర్స్ట్ కాకుండా సిచువేషన్ ని ఇమిడియట్ గా స్టాప్ చేయించండి అంతలకల. If there is a circular or memo, it will be very well, sir, from your end for Ongole district. ఇప్పుడు అంటే వర్స్ట్ కాకుండా సిచువేషన్ ని ఇమిడియట్ గా స్టాప్ చేయించండి అంతలకల. If there is a circular or memo, it will be very well, sir, from your end for Ongole district. ఈ కల్తీ మద్యం ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని 18 సంవత్సరాల వయసు నిండినటువంటి పిల్లలందరూ కూడా ఈ కల్తీ మద్యానికి ఎడిక్ట్ అయ్యి తమ విలువైనటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఈ మద్యం పాలసీ సరిగా లేదని, అదేవిధంగా అక్రమంగా కల్తీగా మద్యం తయారు చేస్తున్నటువంటి వాటిపై కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులకు తెలిపింది. చిన్న పిల్లలు కూడా అలవాటు చేసి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. ఈ మధ్య కాలంలో బస్సులో ప్రయాణిస్తుంటే మహిళలు ఎక్కడ ప్రయాణిస్తుంటే ఆ బస్సులో వెనక ఎక్కడ పడిపోతున్నారు, ఏమి చేస్తున్నారో దొరకట్లేదు, ఎక్కడ చచ్చిపోతున్నారు, వాళ్ళకి అసలు ప్రాణం ఎలా తెలియట్లేదు. నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి, కనీసం వాళ్ళ సానుభూతి కానీ ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళని. అలాంటి ఇది ఏమీ లేకుండా వచ్చేసి మేము ఏమి పట్టినట్టు ఎవరు ఏది చర్యలు తీసుకోవట్లేదు. మా ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. మా వైఎస్ఆర్ డిమాండ్ 3, సార్. 1, నష్టపోయిన ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. 2ది ఈ లిక్కర్ పాలసీ ఇది రద్దు చేసి పాత పాలసీ తిరిగి ఉద్ధరించాలి. 3వది వాళ్ళకి కఠినమైన శిక్ష ప్రకటించాలి. వాళ్ళు దొరకలేదు, వాళ్ళు విదేశాలు ఉన్నారంటే ఏంటి సార్, మనకు అంత మాత్రం లేదా వాళ్ళు తెచ్చి అరెస్ట్ చేయడానికి? వాళ్ళిద్దరేనా? ఇంతమంది ఇంటెలిజెన్స్ ఉన్నారు, వాళ్ళు చేయరా ఏంటి?